హాఫ్ కేజీ దొండకాయ ఇలా సన్నగా ముక్కలు తరుక్కోవాలి. ఒక ఆనియన్, ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి, కొత్తిమీర, ధనియా పొడి, పసుపు, సాల్టు, 1 స్పూను కారము, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసి చూపిస్తా రండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఓకే, ఫస్ట్ ఆనియన్ వేసేద్దాం. ఇలా కొద్దిగా వేయించి దొండకాయ వేసేద్దాం. కొద్దిగా కరివేపాకు వేసేద్దాం. కొద్దిగా వేయించిన తర్వాత కొద్దిగా వేయించేసి కరివేపాకు వేసి ఇప్పుడు దొండకాయ వేసేద్దాం. ఎందుకంటే ఇది ఫ్రై అయ్యే లోపల ఆనియన్ కూడా మొత్తం ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దొండకాయ వేసేసి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేద్దాం. బాగా ఫ్రై చేసి ఈ ప్రాసెస్ చేద్దాం. ఈ రోటీలోకి, చపాతీకి, పప్పుచారందుకు ఫ్రై బాగుంటుంది మనం, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూడండి, చెప్పండి. నాన్నమ్మకు సపోర్ట్ చేయండి, బెల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. నాన్నమ్మ ఇంకా మంచి మంచి వెరైటీస్ చూపిస్తారు. మీకేమైనా ఇష్టమైన కూడా అడిగితే చేసి చూపిస్తారు. ఇది మళ్ళొకసారి ఇలా కలిపేస్తాను. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలిపేసి మూత పెట్టేద్దాము. కొద్దిగా మగ్గిపోతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. మూడు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటాము. కలిపేసుకొని ఇంకొంచెం మగ్గాలి. ఇందులో మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఫస్ట్ వేసేస్తాం సాల్ట్ వేసి ఇంకా తొందరగా కొద్దిగా మగ్గుతుంది. 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఫస్ట్ సాల్ట్ వేసేస్తాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. వేసి ఒక సెకండ్ ఇట్లా కలిపేసుకుందాం. పచ్చివాసన అయ్యే వరకు ఒక 2 సెకండ్లు ఇట్లా కలిపేద్దాం. కలిపేసి కారం వేసుకుని సిమ్లో పెట్టుకుందాం స్టవ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కూడా కొద్దిగా అడగలుగుతుంది. కలుపుతూ ఉండాలి. ఒక 2-3 సెకండ్లు కలిపేసుకుందాం. తర్వాత ఈ మాదిరి ఒకసారి కలిపేద్దాం. కలిపి ఫ్రై అయ్యింది చూసేద్దాం. అయిపోయింది నాన్న. చాలా బాగా స్మెల్ వస్తుంది. చూస్తుంటే నాన్నమ్మకు తినాలనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందేమో చేసుకొని మీరు కూడా చేసుకొని తినండి. చూద్దామా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి పొడి ఇది 1 సెకండ్ ఇట్లా కలిపేద్దాం. కొత్తిమీర ఇట్లా వేసేద్దాం.
వేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకుందాం.